గోంగూర పులుసు కూర ఈజీగా చేసుకోవచ్చు. గోంగూరని బాగా 4-5 సార్లు ఇసుక లేకుండా కడిగేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. నేను గోంగూర పులుసు కూర కుక్కర్లో చేస్తున్నానండి. దీనికి శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే బాగుంటుంది. దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు పోపు గింజలు అన్నీ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కొద్దిగా పసుపు కారం అన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి, పైన బాగుంటుంది. కొద్దిగా వాటర్ పోసేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉండనిస్తే సరిపోతుంది. ఇదిగోండి ఉడికిపోయింది కదా, మనం బాగా ఇనిపేసుకోవాలి ఆకులు లేకుండా. దీన్ని ముద్దపప్పులో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.